వెల్కమ్ టు డే 4. 6000+ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. అందులో డే 4 మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే అదర్ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. డే 4లో చూద్దాం ఒకసారి. మనం డే 3లో 50 to 75 క్వశ్చన్స్ వరకు అయితే నేర్చుకోవడం జరిగింది. వీటికి ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉందండి. మీకు త్వరలోనే మన యొక్క యాప్లో మీకు కనిపిస్తుంది. సూక్తాలను రూపొందించిన వారిలో కొందరు స్త్రీలు లోపాముద్ర, ఘోష, శచి, పౌలోమి మరియు కక్ష వృత్తి ప్రముఖులు. ఆసియా మైనర్లో 1400 BCలో మనకి బోగజ్కోయిలో శాసనంలో కనుగొనబడిన ఏ దేవతలు పేర్కొనబడ్డారు? ఆ శాసనంలో కనుక చూస్తే ఇంద్ర, వరుణ, మిత్ర మరియు నైతస్య. యుద్ధం మనసులోనే జరుగుతుందని ఏ వేదం చెబుతుంది? మనకి ఇంటర్నల్గానే మనం యుద్ధం చేస్తామంటాం కదా, అది అథర్వ వేదంలోనే తెలియజేసింది. పశుపోషణకు సంబంధించిన పురాతన సాక్ష్యం దేని నుండి కనుగొనబడింది? బోగర్ణం. సుల్వా సూత్రం దేనికి సంబంధించినది? జామెట్రిక్ అండి, జ్యామితికి సంబంధించినది. ఆర్కిటిక్ ప్రాంతాన్ని ఆర్యుల మూలంగా ఏ స్కాలర్ అంటే ఏ పండితుడు భావించాడు? బాలగంగాధర్ తిలక్. యజ్ఞవల్క్య మరియు గార్గీల సంభాషణ ఎందులో కనిపిస్తుంది? బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ యజ్ఞవాల్క్య మరియు గార్గీల సంభాషణ ఉంది. భక్తి భావన దాని మొదటి వ్యక్తీకరణను కనుగొనింది ఎక్కడండి? శ్వేతాశ్వర్ ఉపనిషత్తులో దీని గురించి ఉంది. ఏ ఉపనిషత్తులో యజ్ఞాన్ని కొట్టిన పడవతో పోల్చారు? బృహదారణ్యక ఉపనిషత్తులో యజ్ఞాన్ని కొట్టిన పడవతో పోల్చడం జరిగింది. హింద్ భారత్ ప్రజలను ఉద్దేశించి హిందూ అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు? అరబ్బులు. 4వ వేద కాలంలో ఏ వ్యవస్థ లేదా ఏ సాంప్రదాయం ప్రాచుర్యం పొందింది అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ప్రారంభ వేద సాహిత్యంలో ఎక్కువగా ప్రస్తావించబడిన నది ఏది? సింధు నది. మనం హిస్టరీ చదివేటప్పుడు ఎక్కువగా ఈ సింధు రివర్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. 4 వేదాలలో మంత్రాలు మరియు మంత్రాలను వివరించినది ఏది? అథర్వ వేదము. యోగ తత్వశాస్త్రాన్ని వివరించిన వ్యక్తి ఎవరు? పతాంజలి. ఉపనిషత్తులు పుస్తకాలు ఏదండి? తత్వశాస్త్రం. ఆ కింద కొన్ని బుక్స్ ఇస్తాడు ఆప్షన్స్లో, అందులో తత్వశాస్త్రం అనేది ఉపనిషత్తుకు సంబంధించినది. ఓకేనా? నేను మీకు ఆప్షన్స్ ఇవ్వలేదండి. విగ్రహారాధన ఏ కాలంతో ముడిపడింది? ఏ కాలంలో విగ్రహ ఆరాధన అంటే మనం ఈ విగ్రహాలను చూసి ప్రే చేస్తాం కదా, అది ఎప్పుడు ఏ కాలంతో ముడిపడి ఉందంటే ఆర్యులకు పూర్వం నుండే అది మొదలైపోయింది. ప్రాచీన కాలంలో ఆర్యుల ప్రధాన జీవనాధారం ఏది? అగ్రికల్చర్, వ్యవసాయము. ఋగ్వేద కాలము నాటి ప్రజలు ప్రధానంగా వేటిని విశ్వసించారు? బలి మరియు ఆచారాలు, అంటే బలి ఇవ్వడం ఇట్లాంటి ఆచారాలు. ఆయుర్వేదం లేదా లైఫ్ సైన్స్ యొక్క మొదటి ప్రస్తావన కనుగొనబడింది ఎక్కడ? అథర్వ వేదంలో ఈ ఆయుర్వేదం గురించి, లైఫ్ సైన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. భారతీయ తత్వశాస్త్రంపై తొలి ఆలోచన విధానం సాంఖ్య. ఆర్యులు ఉపయోగించని నైపుణ్యం ఏది? ఇనుప పనివాడు. అంటే దీనికి సంబంధించిన నైపుణ్యం అయితే లేదు అప్పట్లో. ఏ ప్రాచీన గ్రంథంలో విద్యకు సంబంధించిన అంశాలు ప్రస్తావించబడ్డాయి? ఉపనిషత్తులలో. వైదిక కార్యకలాపాలు అమలు విధానం యొక్క వివరణ ఎందులో కనిపిస్తుంది? ఈ వైదిక కార్యకలాపాలకు సంబంధించిన వర్క్స్ యొక్క వివరణ ఎందులో కనిపిస్తుందండి? బ్రాహ్మణ. భారతీయ తత్వశాస్త్రంలోని 6 విభిన్న పాఠశాలలు వేదాంత,
మీమాంస, సాంఖ్య, యోగ, న్యాయ మరియు వైశేషిక గుప్తుల కాలంలో వారి స్పష్టమైన వ్యక్తీకరణను కనుగొన్నాయి. భారతదేశంలో ఆర్యుల ఎంట్రీ దేనితో ముడిపడి ఉందంటే 2500 to 2000 BC, బిఫోర్ క్రీస్ట్. ఈ సంబంధించి ఆర్యుల ఆగమనం అయితే ముడిపడింది. సో మీరు మళ్ళీ చెప్తా ఉన్న ప్రతి వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయని కంగారు అవసరం లేదు. 1-2 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. మీకు ఇర్రెగ్యులర్గా ఉన్నాయో ఎక్కువగా ఫోకస్ చేశాను ఫస్ట్. సో బీ కూల్, ఓకేనా? సో ప్రాపర్గా ఫాలో అవడానికి అయితే ప్రయత్నం చేయండి. నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళదు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.